నమస్కారం. సిటీ న్యూస్కు కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం జంగంపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రుల పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విద్యార్థినులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రులు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విధిగా మెనూ పాటించాలని సూచించిన మంత్రులు పాఠశాలలో బుష్ క్లియర్ చేయాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్య ప్రణాళిక ఎక్కడి వరకు పూర్తయింది అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని విజయం దిశగా సాగాలని సూచించారు. విద్యార్థినులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్చుకోవాలని, క్రీడల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షన కామారెడ్డిలో ఈ నెల 15వ తేదీన జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ స్థల పరిశీలన చేసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, ఎంపీ సురేష్ శెట్కర్ గార్లు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈరోజు కామారెడ్డిలోని శుభం ఫంక్షన్ హాలులో ఈ నెల 15వ తేదీన జరిగే బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ సురేష్ శెట్కర్, ఎమ్మెల్యేలు, డీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. జిల్లాలో అధిక వరదలు సంభవించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆహ్వానం మేరకు వరుసగా రెండవ రోజు ఆదివారం జిల్లాలో రామకృష్ణ మఠ్ ఆధ్వర్యంలో లింగంపేట మండలంలోని పోల్కంపేట్ రైతు వేదికలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో బల్కంపేట్, పోల్కంపేట్ తండా, కోమటిపల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్ సుమారు 252 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి దగ్గు, జలుబు, నొప్పులు, బీపీ, షుగర్ తదితర వ్యాధులకు మెడిసిన్ అందించారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠ్ ప్రతినిధులతో పాటు ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహారెడ్డి, స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీలో రామకృష్ణ మఠ్ వారు వైద్య శిబిరం నిర్వహించి జార్ కాలనీకి చెందిన 63 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలందించారు. రామారెడ్డి మండల కేంద్రంలో రామకృష్ణ మఠ్ వారు నిర్వహించిన వైద్య శిబిరంలో 125 మందికి వైద్య సేవలు అందించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,09,800, వెండి 1,300 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.